ఈ వీడియోలో మా మొదటి పారాయణం నుంచి 108 పారాయణాల వరకు ఎలా జరుపుకున్నామో టోటల్ పారాయణాలు ఇందులో ఉన్నాయి. మా మొదటి పారాయణం మా పారాయణం రామాలయంలో మొదలయ్యి వాసవి అమ్మవారి దగ్గర తర్వాత మా ఇంట్లో నుండి స్టార్ట్ చేశాము. గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే బీజశాంతరివాకి పుత్రం వినాయకం భక్తమాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిండాక్షం హిమగిరిసుతే కీర్తయతిరా సమీరే ఛాయాత్ చరణశకలం చంద్రశకలం ధనుష్ణాశీరం కిమతినానిర్నాతిషణా దునోతో ధాన్యః తులితతలకే జీవరవణం గణసిద్ధక్షం శివుని గురుంబం తవ శివే యది గృహిణి మాగమవిదో హరే పత్ని పద్మా హరసవచరీ మందిరనయా తురియా కాపిత్వం దురధిగమనిసి మమనిమా మహామాయా విశ్వం ప్రళయసి పరబ్రహ్మ మనిషి కథాకాలే మాతా కథయ కలికాలక్తకరసం వివేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజలం ప్రకృత్యామూలానాం అభిషకలికాకారణతయా కళాదత్తే వాణి ముఖకమలామూలరసతాం సరస్వత్యా లక్ష్మ్యాం వినిహరసవర్ణో విహరతే రవేపాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ శమిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనః ప్రదీపజ్వాలాభిః దివసకలనీరాజనవిధిः సుధాసూతే చంద్రో ఫలదలవైరవ్యరచనా సఖీయైరంభోభిः సలిలనిధి సౌలిత్యకరణం తదీయాభిర్వాగ్భిः తవ జననీ వాచాం సుతిర్యం తదీయాభిర్వాగ్భిः తవ జననీ వాచాం సుతిర్యం తదీయాభిర్వాగ్భిः తవ జననీ వాచాం సుతిర్యం. శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. అతనికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు దేవుల నివాసము ఆదియే మనకు కైవల్యము ఆదియే మనకు కైవల్యము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. లలితా మాతాకి నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఋషి గౌతముని నామని పొంది గోదావరి ప్రవహించే శివ ఓం నమ శివాయ.
భూమినే అలరించే హర ఓం నమః శివాయ నిఖిలం నమః శివాయ అఖిలం నమః శివాయ సకలం నమః శివాయ భువనం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివాయ నమః శివాయ ఓం నమః శివాయ దంచాదాయిన్యం భీమశంకరం సేతు వందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం కృష్ణేశం శశిశాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం వరే జయ జయ ఇలా మా ఇంట్లో పారాయణం గురు పౌర్ణమి సందర్భంగా 33 హారతులతో అమ్మవారి పారాయణం జరిగింది. అమ్మగారితో చెప్పి ఇక్కడికి వచ్చా, బయలుదేరేటప్పుడు చెప్పే వచ్చి ఇలా ఇక్కడ తను పెడుతుందమ్మ అన్న. నెక్స్ట్ టైం అమ్మగారు మీ ఊరు వస్తా అని చెప్పారు. అమ్మ వచ్చినప్పుడు వస్తాను. మీ లోపంతా బాగా చేసుకోండి, ప్రతి ఇంట్లో పారాయణం జరిగేటట్టు చూసుకోండి. సౌందర్య లహరి పౌర్ణమి అక్కర్లేదమ్మా, మీకు ఏ రోజు కుదిరితే అదే మనకి పౌర్ణమి. మీకు సోమవారం కుదిరింది, సోమవారం, మంగళవారం, ఆదివారం ఏ రోజైనా పెట్టుకోవచ్చు. మేము అక్కడ 108 ఇళ్ళు సంకల్పం చేసి చేస్తున్నాం. ఇప్పటికి 32 ఇళ్ళు అవుతున్నాం. ఇప్పుడు మీ ఇల్లు కూడా మేము లెక్కేసుకుంటున్నాం, అపర్ణ వాళ్ళ ఇల్లు కూడా మరి చెప్పుకొని మనము ఇక నుంచి మీ ఊరిలో కూడా నిర్విఘ్నంగా పారాయణాలు జరగాలని ఆ గురువుల్ని, ఆ భారతీ తీర్థ స్వామిని మనం ప్రార్థన చేద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అండి అందరికి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నట్టుగా అసలు ఎక్కడ సౌందర్యలహరి మన శంకరాచార్యులు తీసుకొచ్చారు, ఎక్కడ మొదలైంది, మనం మరిపెడకి రావడం అనేది ఆ శంకర్ జయంతి రోజు నేను సంకల్పం చేసుకున్నాను. మా మరిపెడలో కూడా నేను సౌందర్యలహరి పెట్టుకుంటా అని. ఇవాళ గురు పౌర్ణమి రోజు ఏ గురువుతో చేయించాలో ఆ గురువుతో ఈ గురువు గారు వచ్చారు, చేయించారు. నేను అనుకున్నది ఒక గురువు, కానీ మనందరము ఆ దేవుడి సన్నిధిలోనే కొండూరు పద్మావతి అమ్మ సాక్షిగా మనం చేసుకుంటున్నాము. నేను 100 బుక్స్ తెప్పించాను. మన మరిపడలో ఇంకా సౌందర్యలహరి అనేది ఎవరికి తెలియదు. ఆ 100 బుక్స్ ఎందుకు అంటే నేను బుక్ ఇవ్వడం వల్ల అరే సౌందర్యలహరి అనేది ఇలా ఉంటుందా అని మీరు చదవాలి, మీరు చెయ్యాలి. అంటే నేను ఇవాళ ఇంత చేశాను కాదు, నాకు అనిపించింది ఇవాళ గురు పౌర్ణమి ఇంత పెద్దవాళ్ళు ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, మైబాద్ నుంచి, కేసముద్ర, మరిపడ, శశికళ లాంటి ఇన్స్పిరేషన్ తో, ఆ శంకరుడి దేవులతో, సారుణ్యత సంచారంతో, ఈ గురువు గారి ఆశీస్సులతో మీ అందరి ఇంత వర్షంలో కూడా మీరు వచ్చి నాకు అసలు చాలా 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 సంతోషంగా అవుతుందండి. అంతకంటే హ్యాపీ ఏంటంటే మా వారికి నేను అసలు ఏమంటే ఇది నేను సౌందర్యాన్ని చేసుకుంటా అనగానే వద్దు అనకుండా కూడా నాకు హ్యాపీగా తను అన్ని ప్రతిదీ అసలు ఇవాళ గురు పౌర్ణమి రోజు నేను పోయిన సంవత్సరం భద్రకాళి అమ్మవారికి గురు పౌర్ణమికి సేవకు వెళ్ళాను. ఆ కూరగాయల సేవకు వెళ్ళి భద్రకాళి అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఇవాళ నిన్న రాత్రి మళ్ళీ భద్రకాళి ఫోటో పెట్టి మన అమ్మ దగ్గర ఆ భద్రకాళి అమ్మ దేవుని ఆశీస్సులతోటి ఇవాళ నా మరిపెడలో నాకు ఇక్కడ చేపడడం మా అత్తయ్య వాళ్ళ ఆశీస్సులతో నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఈ దేవుడు కూడా మనం వర్షంలో కూడా సౌందర్యాన్ని చదువుతామా అని కూడా టెస్ట్ చేశాడు. మనం అందులో విన్ అయ్యాము. ఇంకా సౌందర్యాన్ని కూడా ఇలా 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 చదివి మీ అందరూ నాకు బ్లెస్సింగ్ ఇచ్చి మన మరిపడలో కూడా దేవుడి దయ వల్ల గలాలైనా అనుకుంటున్నా, కాకున్నా కూడా 100 బుక్స్ 100 మందికి పంచుతా అని చెప్పేసి అనుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ బ్లెస్సింగ్ అమ్మవారి ఆశీస్సులతో సౌందర్యలహరి ఉంది అని చెప్పేసి నేను పాంప్లెంట్ చూడగానే మా మరిపడ నుంచి కూడా వెళ్ళాలి అన్న ఆలోచన. 5 వారాలు మంగళవారం శుక్రవారం వెళ్ళాను. అసలు ఎలా అంటే రాత్రిపూట వెళ్తే కూడా అమ్మవారి కారు తీసుకొచ్చి అన్నట్టుగా పంపించి మేము ఏ డిస్టర్బ్ లేకుండా వెళ్ళొచ్చాము. ఆ సహస్రగల సౌందర్యలహరి పారాయణానికి మీరు చూశాక మీరు సహస్ర చేస్తే నేను శత చేయలేనా అన్న ఆలోచనతోటి మా మరిపడలో నేను చేశాను. చాలా సంతోషం అమ్మ.
అలాగే మీరు ప్రతి శుక్రవారం కూడా అందరు ఇళ్లలో చేసుకోండి, ఎవరిని వద్దనట్లేదు. కానీ మన కులదైవమైన వాసవి మాత దేవాలయంలో కూడా ప్రతి శుక్రవారం పారాయణ చెయ్యండి. హాసిని దివ్య హారతి దివ్య మంగళ రూపిణికి భవ్య గోరింటా పూచింది కొమ్మా లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. గోరింటా పూచింది కొమ్మా లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఎంతక్క పండిన ఎర్రని చుక్క చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష. కన్నే పేరంటాలికి కలకాలం రక్ష. గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. లక్ష్మీ అమ్మవారి లాగా వచ్చింది. ఇలా గురు పౌర్ణమి రోజు మా ఇంట్లో తర్వాత మరిపెడ శివాలయంలో శుక్రవారం సందర్భంగా పారాయణం చేశాము సౌందర్యలహరి. ఆ తర్వాత అమావాస్య ఫ్రెండ్షిప్ డే రోజు ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, రేణుకక్క వాళ్ళ ఇంట్లో మన సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మదయ్య ఇలా రావడం కూడా మా అదృష్టం. ఇలా కూడా ఫ్రెండ్స్తో పారాయణాలు చేసుకోవచ్చు. ఇలా జరిగింది మా పారాయణం అమ్మవారి దయ వల్ల ఫ్రెండ్షిప్ డే రోజు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఇలా జరిగింది మా శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు సౌందర్యలహరి పారాయణం ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగింది అమ్మ దయ వల్ల. ఏకాదశి సందర్భంగా ఉమా వదిన వాళ్ళ ఇంట్లో అయ్యింది. మరి ఈరోజు శ్రావణ మాసంలో ఏకాదశి సౌందర్యలహరి పారాయణం, ఈరోజు ఇండిపెండెన్స్ డే కూడా కదా.
ఉషావాణిలో వరలక్ష్మి వ్రతం సౌందర్యలహరి పారాయణం. ఓం శ్రీమాత్రే నమః. ఓం సరదీం. ఓం గం గణపతయే నమః. వరలక్ష్మి తల్లి రావమ్మ, మా పూజలందు పోవమ్మ. వరలక్ష్మి తల్లి రావమ్మ. శ్రావణ మాసం పౌర్ణమి సందర్భంగా ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా సౌందర్యలహరి పారాయణం మంజులక్క వాళ్ళ ఇంట్లో జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మా పౌర్ణమి పారాయణం ఇలా జరిగింది అమ్మ దయ వల్ల. సుధా సింధోర్मध्ये సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యః కతిచన చిదానందలహరీ. 4వ శుక్రవారం సందర్భంగా వాసవి అమ్మవారి దగ్గర సౌందర్యలహరి పారాయణం కుంకుమ పూజలు జరిగాయి. శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమదన వాటీ విటపినాం తనోతు క్షేమం నః సగవదన సౌందర్య లహరి పరివాహ. శ్రావణ మాసం మాస శివరాత్రి సందర్భంగా మరిపెడలో సుజాతక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం. గురు బ్రహ్మ గురు విష్ణు దేవం దేవో నగలు కుశల స్పందితుమపి తాండవాయ దేవి దివ్య మంగళం వాసవాంబాయ ఇలా అమ్మ దయ వల్ల పారాయణం దిగ్విజయంగా జరిగింది. సంకల్ప బలం ఉంటే ఆ అమ్మ అన్ని చేపించుకుంటుంది. అంతా అమ్మ దయ. పొలాల అమావాస్య సందర్భంగా ముత్యాలమ్మ గుడిలో సౌందర్యలహరి పారాయణం. క్లాంబరధరం విష్ణుం పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలై పురస్తాదాస్తాం నః పురమతితురావో పురుషికా సుధా సింధోర్मध्ये సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి. ఇలా ముత్యాలమ్మ గుడిలో సౌందర్యలహరి పారాయణం జరిగింది. ఆ వినాయకుడి ఉత్సవాల కోసం వచ్చారు. సౌందర్యలహరి పారాయణం జరుగుతుంది. ఓం గం
గణపతయే నమః. ఓం ఘం గణపతయే నమః. సర్వసిద్ధికే గతిం జపేత్ గణపతి స్తోత్రం షణ్ణిర్మస్మై ఫలం లభేత్ సంవత్సరే. కొసగిన మాతవు నీవే, పడతులకు ప్రాణమైన పార్వతి రావే, తదియ నోములను మా కొసగిన మాతవు నీవే. बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा बोलो गणेश महाराज की. రెడ్డి కమిటీ వాళ్ళ వినాయకుడి దగ్గర మా మహిళా మనులందరం కలిసి సౌందర్యలహరి పారాయణం చదివినందుకు వాళ్ళ అభిమానంతో సత్కరించారు. అంతా అమ్మ దయ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ అమ్మ చూడండి పారాయణం ఎలా చేపించుకుంటుందో. ఓం శ్రీమాత్రే నమః. విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కేయూరాణిన భూషయంతి పురుషం ఆరాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం మాలాంకృతమూర్ధజా. ఓం గం గణపతయే నమః. శక్త్యాయుతో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరి. జై బోలో గణేశ్ మహారాజ్ की జై బోలో గణేశ్ మహారాజ్ की జై బోలో గణేశ్ మహారాజ్ की. భద్ర నక్షత్రం సందర్భంగా సౌందర్యలహరి పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది రామాలయం గుడిలో. పూర్వభద్ర ఆంజనేయ స్వామి పూజ. పారాయణం మొదలుపెట్టిన ఫస్ట్ది పూర్వభద్ర నక్షత్రం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పౌర్ణమి పూర్వభద్ర నక్షత్రం కలిసి రావడం ఆంజనేయ స్వామి అండగా ఉండి మళ్ళీ ఈసారి 20వ పారాయణం మళ్ళీ అలా కలిసి వచ్చింది. జై శ్రీరామ్. प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. वहत्येनं गेरुहभवं विरञ्जि सञ्चिन्दन् विरचयति लोका. శుక్రవారం సందర్భంగా వాసవి అమ్మవారి గుడిలో ఇలా మా పారాయణం జరిగింది. यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृत पुण्यः प्रभवति तनि मकरन्दस्रुतिजरी दरिद्राणाधन्यापालिभ्याम् अभयवरदो दैवतगण त्वमेका नैवासि प्रकटितवर. श्रीराम राम रामेति रमे. బతుకమ్మ అమావాస్య పారాయణం రామాలయంలో జరిగింది.
చీరలతోటి డెకరేషన్ అమ్మవారి అందరం మన అందరం కలిసి సేమ్ శారీస్ డెకరేషన్ చేశాము. ఓం నమః. ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రిలో భాగంగా అబ్బాయిపాలెం దుర్గా అమ్మవారి గుడిలో సౌందర్యలహరి పారాయణం ఒడిబియ్యం అమ్మవారి దయ వల్ల ఇలా జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే. అమ్మవారి నవరాత్రులలో భాగంగా యశోదక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది. పంచహారతి గై కొనుమా హారతులిద్దామా అమ్మకు హారతులిద్దామా మనసు నిండుగా లలిత మాతకు హారతులిద్దామా. అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా యశోదక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం ఇలా జరిగింది. అమ్మవారి నవరాత్రులలో భాగంగా ఉమా వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మవారి దయ వల్ల ఓం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం స్వయం ప్రకాశ అమ్మదయా. ఈరోజు పౌర్ణమి సందర్భంగా వంగవిటి స్వాతి వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అంబరధరం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. నమః శివాయ. ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రదారుని హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర. మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణవన్ శ్రీముద్రాంకిత గోవింద. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జ్ఞానగుణ సాగర జయ కపీశతి హలోకి అందాలేలే చల్లని తందికి చంద్రహారతి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. 31వ సౌందర్యలహరి పారాయణం ఈరోజు శుక్రవారం అమావాస్య రెండు కలిసి వచ్చాయి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. 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 ఓం శ్రీ
రోజు శుక్రవారము అమావాస్య కలిసి రావడం అమ్మవారి దయ వల్ల 108 తామర పూలతో చాలా బాగా జరిగింది. మొదటి సోమవారం సందర్భంగా వెంపటి వెంకటేశ్వర్లు పద్మావతి బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంట్లో సౌందర్య లహరి పారాయణం జరిగింది. అమ్మవారి దయ వల్ల 32వ సౌందర్య శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రనాథుని శివయే కల్వతి మంగళం ఉసిరి చెట్టుకి 33వ పారాయణంలో 33వ పారాయణం చూస్తుంది మళ్ళీ ఆ శివయ్య ఆజ్ఞ చూడండి. కార్తీక మాసం 33వ పారాయణం జరిపించుకున్నాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ శివ శంకర హర హర శంకర శివ శంకర హర హర. రాణి అక్క వాళ్ళ ఇంట్లో రాజమాత బేకరీ వాళ్ళ ఇంట్లో మరిపెడలో సౌందర్య లహరి పారాయణం జరిగింది. అమ్మ దయ వల్ల ప్రణమ్య శిరసా దేవం గౌరీ పుత్రం వినాయ రతినయనలే దేన వపుషా మునీన జననీకి దేసి జయ జయ హారతి శివాయ నమః శివాయ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలే శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ భద్రం నమః శివాయ ధూపం నమః శివాయ. వాళ్ళ ఇంట్లో అమ్మవారి దయ వల్ల 36వ సౌందర్య లహరి పారాయణం మరియు తులసి కళ్యాణం. కార్తీక మాసం సందర్భంగా శివయ్య ఆజ్ఞ చూడండి. ఇటు తులసి కళ్యాణం అటు సౌందర్య గణపతయే నమః. సుజాత పిన్ని వాళ్ళ ఇంట్లో తులసి కళ్యాణం సౌందర్య లహరి అమ్మ దయ వల్ల ఇలా జరిగింది. బాలాజీ పద్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. శివుని కథలు అతి మధురం శివ ఓం నమః శివాయ. వాళ్ళ ఇంట్లో సౌందర్య లహరి పారాయణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. పారాయణం కార్తీక మాసం మంగళవారం సంకటహర చతుర్దశి రావడం వల్ల వినాయకుడికి గరక పూజ సౌందర్య లహరి పారాయణం జరిగింది. చతుర్దశి మంగళవారం యూతక్క వాళ్ళ ఇంట్లో సౌందర్య పారాయణం జరిగింది. సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యం హరిహర విరించాది విరపి ప్రణంతుం శోకం వా పునర్వసు సందర్భంగా ఈరోజు రామాలయంలో మా పారాయణం ఇలా జరిగింది. ఆ రాముల వారి ఆశీస్సులతో. కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా గర్పెల్లి వెంకన్న ఉపేంద్ర బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంట్లో
సందర్భంగా ఇలా మా పారాయణం జరిగింది. కన్యకాంబకు ఈ జగన్మాతకు హారతులివ్వరే, మంగళారతులివ్వరే. శ్రీవాసవాంబకు మా కన్యకాంబకు ఈ జగన్మాతకు హారతులివ్వరే, మంగళారతులివ్వరే. కృతయుగంబున నీవో రేణుక దేవి నీవే. రెండవ సౌందర్యలహరి పారాయణం కార్తీక మాసం సందర్భంగా ముత్యాల ప్రసాద్ సుస్మిత వాళ్ళ ఇంట్లో జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం సౌందర్యలహరి పారాయణం చేసుకున్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమా ఘృతక్షుద్యో ఘృతావర్త స్థామే సంతు సదా గృహే ఘృతమే కార్తీక మాసం సందర్భంగా ముత్యాల సుస్మిత వాళ్ళ ఇంట్లో ఇలా సౌందర్యలహరి పారాయణం జరిగింది. వీళ్ళిప్పుడు ఖమ్మంలో ఉంటున్నారు. ఖమ్మంలో జరిగింది పారాయణం. అమ్మ దయ వల్ల అక్కడికి వెళ్ళినా కూడా మనం మర్చిపోకుండా మన సౌందర్యలహరి పారాయణం సుబ్బులేడు శివాలయంలో జరిగింది. ఈసారి మా అత్తయ్య వాళ్ళ తల్లి గారు సుబ్బులేడు, మా ఆయన వాళ్ళ సౌందర్యలహరి పారాయణం అంబరీష రోజా అక్క వాళ్ళ ఇంట్లో జరిగింది. కార్తీక మాసం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నమపి సహస్రేణ శిరసాం హరసం శుక్లైన భజతి వసినోములను మాకొసగిన మాతకు నీవే పడతుల. మంగళవారం ఏకాదశి సందర్భంగా ఇలా రోజా అక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మ దయ వల్ల 45వ సౌందర్యలహరి పారాయణం నేను కార్తీక మాసం బుధవారం రోజు వంగపల్లి భరత్ ఉమా వాళ్ళ ఇంట్లో జరిగింది. జయ జయ శంకర మన మనసులలో కొలువు ముత్యాల మనసున్న మంజుల మీరే శివుని సంగర స్వామి హారతి కొనుమా. చెన్న సంకల్పమ కలవగారు వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం కల్పన గారి ఇంట్లో జరిగింది. అమ్మ దయ వల్ల పారాయణం ఈరోజు కార్తీక మాసం చివరి రోజు అమావాస్య పారాయణం కృష్ణమూర్తి కళావతి బాబాయ్ టీం వాళ్ళ ఇంట్లో జరిగింది.
ఇలా అమావాస్య పారాయణం మురళీకృష్ణ కళావతి పిన్ని వాళ్ళ ఇంట్లో అయ్యప్ప పడి పూజ సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. శుక్లాంబరధరం విష్ణు ఓం ఘం గణపతయే నమః. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం వే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుం ఉపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం రామేతి. హరే రామ 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 హరే 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 కృష్ణ హరే. నర్సింహులపేటలో మా సౌందర్యలహరి పారాయణం జరిగింది. బిడ్డ తను నాకు కేసముద్రంలో నా సీనియర్ ఫ్రెండ్ మాధవక్క వాళ్ళ ఇంట్లో విధవ సౌందర్యలహరి పారాయణం ఖమ్మంలో సుజాతక్క వాళ్ళ అక్క బిడ్డ వాళ్ళ ఇంట్లో మా సీనియర్ ఫ్రెండ్ మాధవక్క వాళ్ళ ఇంట్లో జరిగింది అమ్మ దయ వల్ల. ఓం శ్రీ నమః ఓం శ్రీమాత్రే నమః. ఖమ్మంలో మా ఫ్రెండ్ వాళ్ళ గృహ ప్రవేశంలో జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమా యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం నేత్రహారతి కైకొనుమా హారతులిద్దాం. ఇలా మా పారాయణం మా ఫ్రెండ్ శైలజ వాళ్ళ అన్నయ్యది ఖమ్మంలో వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. సౌందర్యలహరి పారాయణం మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా అనంతరం వెంకటేశ్వర స్వామి గుడిలో సౌందర్యలహరి పారాయణం. మా సౌందర్యలహరి పారాయణం మార్గశిర మాసం సందర్భంగా అనంతరం వెంకటేశ్వర స్వామి గుడిలో ఇలా జరిగింది. అంతా అమ్మదయ. ఓం శ్రీమాత్రే నమః. అలా వెళ్ళి అమ్మవారి ప్రసాదాన్ని అందరం కలిసి హ్యాపీగా తిన్నాము. పారాయణానికి పారాయణం పిక్నిక్ లాగా అనిపించింది. ఓం శ్రీమాత్రే నమః. శుక్రవారం సందర్భంగా కేసముద్రంలో మా తల్లిగారి ఊర్లో మా చిన్న బాబాయిది షష్ఠపూర్తి దుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతో యది భవతి శక్తః స్పందితుమపి ఆతస్వామారాధ్యాం హరిహర. శ్రీకరి శుభాభవి మాధవి చంద్ర సోదరి ఇలా మా తల్లిగారి ఊర్లో కేసముద్రంలో నానమ్మ వారి ఇంట్లో చిన్న బాబాయ్ షష్ఠపూర్తి మహోత్సవంలో భాగంగా ఈరోజు సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మ దయ వల్ల అంతా అమ్మ దయ. ఈరోజు 53వ సౌందర్యలహరి పారాయణం. మా
మా తాతయ్య నాన్నమ్మ ఆశీర్వాదంతో. మా నాన్నమ్మ వచ్చినప్పటి నుంచి 54వ సౌందర్య లహరి పారాయణం ఆ శివయ్య ఆజ్ఞతో కొరవి వీర విష్ణుం శశివర్ణం శివాయ నమ శివాయ నమ శివాయ ఓం మహామంగళాదేవికి మంగళారతి ఇలా కురివిలో సోమవారం అమావాస్య రావడం మా 54వ పారాయణం. అక్కడ కురివి పారాయణం నడిగుడం పాలేరు దగ్గర సందర్భంగా 55వ శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇలా శుక్రవారం రోజు నడిగుడంలో మా సౌందర్య లహరి పారాయణం జగద్ధాత్రీ నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణీ నమస్తులసీ కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే తులసీ పాతు మాం నిత్యం సర్వాభ్యోపి సర్వదా కీర్తితాపి స్మృతా వాపి పవిత్రయతి మానవం నమామి శిరసా దేవీం తులసీం విలసత్తనుం యాం దృష్ట్వా పాపినో మర్త్యాముచ్యంతే సర్వకిల్బిషాత్ తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరం. సౌందర్య లహరి పారాయణం ఈరోజు ముక్కోటి ఏకాదశి శుక్రవారం కలిసి రావడం వల్ల మన రామాలయంలో సౌందర్య లహరి. ఓం శ్రీమాత్రే నమః. ఇలా 58వ సౌందర్య లహరి పారాయణం ఈరోజు మైబాద్లో ఒక్కసార్లు హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసుకున్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రం. ఈరోజు గోదా అమ్మవారి కళ్యాణం రోజు పౌర్ణమి రావడం మన రామాలయంలో ఆ పాలల్లో చంద్రుణ్ణి చూసుకుంటూ సౌందర్య లహరి పారాయణ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
రోజు భోగి రోజు గోదా అమ్మవారి కళ్యాణం రోజు పౌర్ణమి రావడం, ఆ అమ్మవారి దయ వల్ల పాలల్లో చంద్రుని చూసుకుంటూ సౌందర్యలహరి పారాయణం, లలిత పారాయణం జరిపించింది అమ్మ దయ వల్ల. శుక్రవారం సందర్భంగా మన అయ్యప్ప గుడిలోని ఆ గణనాథుడి దగ్గర వినాయకుడికి అభిషేకం, గరిక పూజ మరియు అమ్మవారికి సౌందర్యలహరి పారాయణం. పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. హరి పారాయణం శుక్రవారం సందర్భంగా అబ్బాయిపాలెంలోని శివుడికి అభిషేకం, సౌందర్యలహరి పారాయణం జరిగింది. ఇక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలే అగస్తపై రోడ్డు మీదనే ఆంజనేయ స్వామి శ్రీమాత్రే నమః. ఆంజనేయ స్వామి గుడిలో మన సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. శ్రీయోత్సవం శుక్రవారం రావడం, మన శుక్రవారం సౌందర్యలహరి పారాయణం అయ్యప్ప స్వామి గుడిలోని వాసవి ఆత్మార్పణ దినోత్సవం రోజు మా శుక్రవారం సౌందర్యలహరి పారాయణం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు రథసప్తమి సందర్భంగా ఓం శ్రీమాత్రే నమః. ఓం విష్ణుం శేషయకం భక్తవాసం స్మరే భక్తం చతుర్దకం లమకరు కుశల రథసప్తమి సందర్భంగా తల్లడ రమేష్ మామయ్య వాళ్ళ అబ్బాయి అర్జున్ పద్మిని వాళ్ళ డెంటల్ హాస్పిటల్లో మా సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఈరోజు శుక్రవారం, మరి మాఘమాసం కదా, పురుషోత్తమాయగుడు ఏరు దగ్గర ఉన్న
మనగం జరిగింది. ఓం శ్రీ ప్రభవతి కనీరాసం పాంసం తవ చరణ పంకేరుహవం విరహితవరా కాలకలన నచంబో సన్మూలం తవ జనని తాటంక మహిమా కిరీటం వైరించం పరిహరపుర మనాదులు కలిసే శివ ఓం నమః శివాయ. దేవమ్మ నీ పూజలు చేసే వారికి మోక్షము ఎన్నో తల్లి రావమ్మ లక్ష్మీ ఇలా మా పారాయణం ఏరు దగ్గర ఉన్న గంగమ్మ తల్లి దగ్గర జరిగింది. ఈ శుక్రవారం రోజు మాఘమాసం సందర్భంగా ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా కేసముద్రంలో తల్లాడ సుజాతక్క వాళ్ళ ఓం శ్రీమాత్రే నమః. దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించారిభిరపి ప్రణంతుం సో కుశకలశ విస్రస్త సుజయా హఠాత్రుడ్యత్కాంచో విహరికేశామా ఉపరి తవ పాదాంబుజయుగాం శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటా ఏకాదశి రోజు సుజాతక్క వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి పారాయణం ఈరోజు మాఘమాసం పౌర్ణమి సందర్భంగా వరంగల్లో ంతముపాస్మరే ఏకదంతము దేవో నకలరసం శుభ్యై అమేకానైవ శివరీకలు అతి మధురం శివ ఓం నమః శివాయ. ప్రాణమైన పార్వతి రావే తదియనోములను మానుగా వెలిగే. ఇలా మా పారాయణం మాఘమాసం పౌర్ణమి రోజు వరంగల్లో మా చిన్ననాటి స్నేహితురాలు చిట్టిమల్ల రాధిక వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల. ఈరోజు శుక్రవారం సందర్భంగా వరంగల్లో తల్లాడ శ్రీనివాస్ మంజులక్క వాళ్ళ ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజభక్తం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే. స్పందితుమపి భగవద్గీత అత పంచమోధ్య శుక్రవారం పారాయణం దొడ్డ రమేష్ లావణ్య గారు వాళ్ళ చిట్ ఫండ్ కంపెనీలో జరిగింది అమ్మవారి దయ వల్ల. లహరి పారాయణం ఈ రోజులో వరంగల్లో ఈరోజు సంకటహార చతుర్దశి మరియు భద్రకాళి అమ్మవారి గుడిలో ఈ మాతాకి జై. ఓం గం గణపతయే నమః. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాతుమపి సౌందర్యలహరి పారాయణం భద్రకాళి శేషయ్య గారు ఈవో మేడం అందరి సమక్షంలో ఆ అమ్మవారి పారాయణం అమ్మ దయతో వినాయకుని సంకటహార చతుర్దశి రోజు జరిగింది. శుక్రవారం కలిసి రావడం వినాయకుని సంకటహార చతుర్దశి కలిసి వచ్చింది. సౌందర్యలహరి పారాయణం శుక్రవారం సందర్భంగా మాఘమాసం లాస్ట్ శుక్రవారం ఈసారి బాలిన ధర్మారంలో శశివర్ణం చతుర్భుజం
प्रशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एव गुरु साक्षात् परब्रह्म प्रणमा संवेश మాఘమాసం లాస్ట్ శుక్రవారం బాలిక ధర్మారంలో ఆంజనేయ స్వామి గుడిలో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల. ఈరోజు మహబూబాబాద్లో చిల్లా శేషగిరి కళావతి ఆంటీ వాళ్ళ అమ్మాయి అనురాధ అక్క ఉషాకి ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి పెళ్లి పనులలో బాదులో అనురాధ అక్క వాళ్ళ ఇంట్లో ఉష వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల. లహరి పారాయణం ఈరోజు వరంగల్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నయ్య వదిన వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా శుక్రవారం కలిసి రావడం అమ్మ దయ వల్ల. ఈరోజు అమ్మవారు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అమ్మవారి దయ వల్ల 72వ సౌందర్యలహరి పారాయణం ఈరోజు శుక్రవారం మా అన్నయ్య వాళ్ళ మ్యారేజ్లో మా తల్లి గారింట్లో అమ్మవారి దయ వల్ల సంతోషంగా జరిగింది. అంతా అమ్మ దయ. అన్నయ్య వాళ్ళ మ్యారేజ్ డే కలిసి రావడము, ఈరోజు అక్కడ పారాయణంలో ఇలా సెలబ్రేషన్ చేసుకొని పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల. పారాయణం శుక్రవారం సందర్భంగా హంటర్ రోడ్డులోని వరంగల్లో సంతోష్ మాత గుడిలో అమ్మవారి దగ్గర పాపము బంగారుతో తీర్చిన పాపము ఎరిగేరగక పాపము అంతా కూడా పరిహారం. మధ్యాహ్నం కాలం ముందు పఠిస్తే ఇంటి కృష్ణ అంటే సందర్భంగా వరంగల్లో హంటర్ రోడ్డులోని సంతోషి మాత అమ్మవారి గుడిలో మా మరిపెడ భక్తులందరం కలిసి సౌందర్యలహరి పారాయణం చేశాము. పారాయణం ఈరోజు శుక్రవారం పౌర్ణమి కలిసి రావడం వరంగల్లో మా అక్క కొడుకు పెళ్లి పనులలో భాగంగా
పెళ్లి సందర్భంగా పెళ్లి పనులు మొదటి రోజు శుక్రవారం అమ్మవారి సౌందర్యలహరి పారాయణ మొదలు పెట్టుకొని పెళ్లి కొడుకుని చేశాము. అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. హరి పారాయణం శుక్రవారం సందర్భంగా వరంగల్లో మా ఫ్రెండ్ హైమా వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది. ఈరోజు విశేషం ఏంటంటే 1975 వాళ్ళ శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం గణపతయే వందితుమపి అతస్సామారాధ్యాం హరిహరవిం జాతివిరవి ప్రణంతుం స్తోతుం మనసు నిండుగా లలిత మాతకు హారతులివై. ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో శుక్రవారం సందర్భంగా వరంగల్లో హైమా వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మ దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి పారాయణం ఈరోజు శుక్రవారం సందర్భంగా పురుషోత్తమాయగూడెంలోని ఆంజనేయ స్వామి గుడిలో నూకల ప్రణంతుం స్తోతుం వా కరమకృతపుణ్యానవికలం వహత్య కీర్తనం సౌరవమ్మ విశ్వైకనాథునే విచేయునంట. విశ్వనాలు చేయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ. ఇలా మా శుక్రవారం పారాయణం అభినవరెడ్డి గారి సహకారంతో పురుషోత్తమాయగూడెంలోని ఆంజనేయ స్వామి గుడిలో అమ్మ దయ వల్ల జరిగింది. ఓం శ్రీ హరి పారాయణం ఈరోజు అమావాస్య సందర్భంగా మహబూబాబాద్లో డాక్టర్ అనిల్ గుప్తా గారు అరుంధతి అక్క వాళ్ళది ఆర్సీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఈరోజు సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మ దేవ అయిపోయిందని చేసిన ఇలా మా పారాయణం మహబూబాబాద్లో డాక్టర్ అనిల్ గుప్తా అరుంధతి అక్క వాళ్ళ ఆర్సీ కన్వెన్షన్ హాల్లో మన సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. శుక్రవారం సందర్భంగా మైబాద్ దగ్గర ముడుపుగల్లు సౌందర్యలహరి పారాయణం జరిగింది. చంద్రశకలం ఇలా మా పారాయణం మహబూబాబాద్ దగ్గర ముడుపుగల్లు వెంకటేశ్వర స్వామి గుడిలో మా సౌందర్యలహరి పారాయణం జరిగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు శుక్రవారం సందర్భంగా మన మాకుల వెంకటేశ్వర స్వామి గుడి పక్కన మారమ్మ తల్లి అమ్మవారి గుడి మొన్ననే ప్రతిష్టాపన అయ్యింది. ఆ అమ్మవారు ఈరోజు 3వ రోజే శుక్రవారం సందర్భంగా మనందరితో సమర్పించుకుంది. అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీ మాత్రే నమః.
ఇలా మారమ్మ గుడిలో అమ్మవారికి ఒడి బియ్యం సౌందర్యలహరి పారాయణం ఈ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ప్రతిష్టాపన 3వ రోజే మాకు శుక్రవారం కలిసి రావడం ఒడి బియ్య కార్యక్రమం సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మ దయవల్ల. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు పౌర్ణమి సందర్భంగా మరిపెడలో మన ప్రజ్ఞా స్కూల్ సార్ భూపందర్ రెడ్డి గారు, రమా మేడం, ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం మరియు పౌర్ణమి సందర్భంగా అంటూ లలిత శ్రీమాత్రే ఇలా మా పారాయణం పౌర్ణమి సందర్భంగా ప్రజ్ఞా స్కూల్ మేడం రమాదేవి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆ రోజు పాలల్లో చంద్రుని చూసుకుంటూ లలిత పారాయణం సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి పారాయణం ఈరోజు శుక్రవారం సందర్భంగా హనుమకొండలో హీమా వాళ్ళ అక్క స్వరూప అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఇలా శుక్రవారం సందర్భంగా హనుమకొండలో హేమ వాళ్ళ అక్క స్వరూప అక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమా. ఈరోజు ఆదివారం వరంగల్లో మా ఫ్రెండ్ రమ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి బర్త్డే సందర్భంగా సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే. నగలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలదౌ వదినా నాకు నెంబర్ చేంజ్ వాళ్ళ అబ్బాయి బర్త్డే సందర్భంగా వరంగల్లో రమ్య వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమా. ఈరోజు వరంగల్లో మా ఫ్రెండ్ హైమ వాళ్ళ ఫ్రెండ్ సరళ తను దుర్గా అమ్మవారి నవమి పూజ 9 వారాలు చేయించుకుంది. దాని దయ వల్ల 83వ సౌందర్య లహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి పారాయణం ఈరోజు శుక్రవారం సందర్భంగా
పువ్వాడ నరసయ్య ఇలా మా శుక్రవారం పారాయణం మరిపెడలో పువ్వాడ నరసయ్య గారు శైలజక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి పారాయణం ఈరోజు అమావాస్య సందర్భంగా బీచ్ రాజపల్లి శ్రీమాత్రే నమః. స్వామి దయ వల్ల అమ్మవారి దయ వల్ల సౌందర్యలహరి పారాయణం జరిగింది. ఈసారి శుక్రవారం మన శంకరాచార్యుల విరచిత సౌందర్యలహరి వారి శంకరాచార్యుల వారి జయంతి కూడా శుక్రవారం రావడం మన అదృష్టం. శంకరం శంకరాంశం చంద్రాహంకారం వందే నరసింహం భావయామి. అమ్మదయ వల్ల లహరి పారాయణం ఈరోజు మునగాల ఊరిలో కల్లాడ రమేష్ మామయ్య శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. భానువాసరే శుభవాసరే శుభయోగే శుభకర్ణ ఏవం ఆదివారం రోజు మునగాల ఊరిలో కల్లాడ రమేష్ మామయ్య వాళ్ళ మేనగోడలు ప్రమీలక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం మరియు వాళ్ళ వారు హనుమాన్ దీక్ష తీసుకున్నందుకు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. వరంగల్లో మా చిన్నక్కయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో సాయి టవర్స్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ. ప్రతాప
జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పారాయణం ఈరోజు పౌర్ణమి సందర్భంగా నెల్లికుదురులో నమః. కల్లాడ రమేష్ పౌర్ణమి సందర్భంగా నెల్లికుదురు రామలింగేశ్వర స్వామి శివాలయంలో ఆ శివయ్య ఆజ్ఞతో సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మ దైవ లహరి పారాయణం కేవల 90వ సౌందర్యలహరి పారాయణం ఈరోజు వరంగల్లో మా బంధువులు రాధికక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది. సౌందర్యలహరి పారాయణ శుభ సందర్భంలో మా ఇంటిలో ఓం శ్రీ మాత్రే నమః. 91వ సౌందర్యలహరి పారాయణం ఈరోజు శుక్రవారం మరియు సంకటహర చతుర్దశి సందర్భంగా వరంగల్లో మా ఫ్రెండ్ రాధికా వారు ఓం ధం గణపతయే నమః. శ్రీ మాత్రే నమః. రాధికా వాళ్ళ ఇంట్లో ఈరోజు శుక్రవారం సంకటహర చతుర్దశి కలిసి రావడం సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. లహరి పారాయణం ఈరోజు శుక్రవారం సందర్భంలో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. శ్రీ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం వదతి వసితో దూలన విధం అస్య భవతి త్వనన్యా వాణిభ్యా అభయవరదో కేవని ఫలమపి చ వాంఛా సమధికం తవ చరణావేవ తదా కాలే మాతా తద గోవింద మనసు నిండుగా లలితామాత మంగళనాయకి శివజ్యోతి సర్వకామద సందర్భంగా వరంగల్లో నీలిమ వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. పారాయణం ఈరోజు అమావాస్య సందర్భంగా
పద్మావతి అమ్మగారు వాళ్ళ ఇంట్లో సౌందర్య లహరి పారాయణం ఇలా అమావాస్య పారాయణం ఖమ్మంలో పద్మావతి అమ్మగారు వాళ్ళ ఇంట్లో సౌందర్య లహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. శుక్రవారం సందర్భంగా కేసముద్రంలో ఆంజనేయ స్వామి గుడిలో శుక్రవారం సందర్భంగా కేసముద్రంలో ఆంజనేయ స్వామి గుడిలో సౌందర్య లహరి పారాయణం జరిగింది అమ్మ దయ వల్ల. ఓం శ్రీ పారాయణం ఈరోజు శుక్రవారం మరియు ఏకాదశి కలిసి రావడం, మరి ఆ శివయ్య ఆజ్ఞ చూడండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం పారాయణం ఏకాదశి శుక్రవారం ఆ వేమనవాడ రాజన్న సన్నిధిలో సౌందర్య లహరి పారాయణం, మహిషాసురమర్దిని అమ్మవారి దగ్గర ఒడిబియ్య కార్యక్రమం మరియు సౌందర్య లహరి పారాయణం ఈరోజు మంగళవారం పౌర్ణమి సందర్భంగా ఖమ్మంలో తల్లాడ రమేష్ మామయ్య వాళ్ళ అక్క కొడుకు గారి ఇంట్లో మన సౌందర్య లహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ. పారాయణం ఖమ్మంలో సిరిపురపు వాసు సుగుణ గారి ఇంట్లో మన సౌందర్య లహరి పారాయణం జరిగింది నర్సంపేటలో ఉప్పల వెంకటేశ్వర్లు అనంతలక్ష్మి అన్నయ్య వదిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సౌందర్య లహరి పారాయణం.
ఇలా నర్సంపేటలో పాలకుర్తి రాజ్కుమార్ కళ్యాణి వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. శుక్రవారం సందర్భంగా మరిపెడలో బండ రూపారాణి ఆంటీ వాళ్ళ ఇంట్లో సౌందర్య నమః. పుత్రాద్దీలవతే పుత్రాన్ మోక్షాద్దీలవతే గతి జపే గణపతి స్తోత్రం శాంతి తుమపి అనస్వామారాధ్యాం దరిద్రాణాం చింతామణి పునరికా జన్మతోది సద్గుణవశి మంగళరూపాస్తు దేవై సుభద్రాయై కన్యకాయై నమో నమః. భగవద్గీత నా తనువు తేజోం శని గుడికి చేరి నా తనువు తేజోం శని గణలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందం. సందర్భంగా మరిపెడలో కందిబండ రూపారాణి ఆంటీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి శ్రావణి ఆ అమ్మాయి సౌందర్యలహరి పారాయణం చేసింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అమావాస్య సందర్భంగా వరంగల్లో మా బంధువులు గార్లపాటి ప్రమోద్ ప్రసన్న రోజా వాళ్ళ ఇంట్లో సౌందర్య నమః. అన్ని కలిపి అమ్మవారి దయ వల్ల తను వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా మొదలుపెట్టుకుంది. మన సౌందర్యలహరి పారాయణంలో వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా కలిసి వచ్చాయి. తను 99వ పారాయణం కావాలి అని చెప్పేసి ఎప్పుడూ అడిగింది. ఇలా అమ్మవారి ఆజ్ఞ వారాహి అమ్మవారి నవరాత్రులు ఇటు సౌందర్యలహరి పారాయణం కలిసి వచ్చింది. మన 100వ పారాయణం ఈరోజు శుక్రవారం సందర్భంగా వరంగల్లో వల్లభు సూర్యనారాయణ వరలక్ష్మి బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. చతుర్భుజం ప్రసన్నవదనం మూర్తయే నమః. యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్మయోభవం విరంజి సంజీవన్ విరచయతి మహాదేవి వాసవే చే నమో నమః. దయాయే చంద్రరూపాయ స్మశనే రుద్రాక్షసం రామాయ మహామాలా కలనం వందే నీలాత్మజం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర సమస్తకాంజలిం బాష్పవాది పరిపూర్ణలోచనం మా కామరూపిణి దేవమ్మ కర్పూర హారతి నయగను ఇలా మా శుక్రవారం పారాయణం 100వ పారాయణం వరంగల్లో బాబాయ్ పిన్ని వల్లభు సూర్యనారాయణ వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో మన సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. 1వ సౌందర్యలహరి పారాయణం ఈరోజు శుక్రవారం సందర్భంగా వరంగల్లో మా ఫ్రెండ్ కల్వా రాజ్కుమార్ కవిత వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది. తృతీయం కృష్ణ పింగాక్షం ఘన
ఇలా 101వ సౌందర్యలహరి పారాయణం శుక్రవారం సందర్భంగా వరంగల్లో కవిత రాజ్కుమార్ వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం గురు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ అనంతోజుల శేషాచారి సంధ్యారాణి హన్మకొండలు వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం. ఇప్పుడు ఆంటీ వాళ్ళు హన్మకొండలో ఇల్లు తీసుకున్నారు. డాక్టర్ శేషాచారి సంధ్యారాణి ఆంటీ వాళ్ళు ఆ ఇంట్లో పౌర్ణమి రోజు అమ్మవారి దయ వల్ల 102వ సౌందర్యలహరి పారాయణం జరిగింది. ఓం శ్రీ. శుక్రవారం సందర్భంగా వరంగల్లో జూలూరి కృష్ణమూర్తి హరిత అక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. ఇలా మా 103వ పారాయణం శుక్రవారం సందర్భంగా జూలూరి కృష్ణమూర్తి హరిత అక్క వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం. ఈరోజు మన 104వ పారాయణం మరిపెడలో ఉప్పల కృష్ణమూర్తి సీతా మహాలక్ష్మి అన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం మరియు వాసవి అమ్మవారి పూజ జరిగింది. ఓం శ్రీమాత్రే. వాసవి అమ్మవారి అభిషేకం పూజ జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే. పారాయణం ఈరోజు సోమవారం సంకటహర చతుర్దశి హైదరాబాదులో నిమిషాంబిక అమ్మవారు ఆ అమ్మవారి దగ్గర మన సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. శివాయ సకలం నమః శివాయ భువనం నమః శివాయ నమః శివాయ శివాయ సాగం నమః లహరి పారాయణం ఈరోజు సోమవారం సంకటహర చతుర్దశి హైదరాబాదులో నిమిషాంబిక అమ్మవారి దగ్గర ఆ అమ్మవారి వల్ల 105వ సౌందర్యలహరి పారాయణం జరిగింది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. పారాయణం ఈరోజు శుక్రవారం సందర్భంగా నర్సంపేటలో మా మేనత్త బిడ్డ పాలడుగుల పూర్ణచందర్ శ్రీలత వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి శ్రీమాత్రే నమః.
గతిం నూట 6వ సౌందర్యలహరి పారాయణం శుక్రవారం సందర్భంగా నర్సంపేటలో మా మేనత్త బిడ్డ పాలడుగుల శ్రీలత పూర్ణచందర్ వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి దయ వల్ల 107వ సౌందర్యలహరి పారాయణం ఈరోజు అమావాస్య గురువారం సందర్భంగా వరంగల్లో మా బాబాయ్ పిన్ని ఓలం రాజేంద్ర ప్రసాద్ పద్మావతి వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. మా 107వ సౌందర్యలహరి పారాయణం వరంగల్లో అమావాస్య గురువారం సందర్భంగా మా బాబాయ్ పిన్ని ఓలం రాజేంద్ర ప్రసాద్ పద్మావతి వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి దయ వల్ల 108వ సౌందర్యలహరి పారాయణం ఈరోజు మరిపెడలో ఉప్పల నాగేశ్వరరావు మాధవీలత అన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లో మన సౌందర్యలహరి పారాయణం జరిగింది అమ్మవారి దయ వల్ల. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం మరియు అమ్మవారి దయ వల్ల శుక్రవారం నా బర్త్డే కలిసి రావడం కూడా ఆ అమ్మవారి ఆజ్ఞగా భావిస్తున్నాను. మీ అందరి సహకారంతో 108 పారాయణాలు దిగ్విజయంగా పూర్తయినాయి. అంతా అమ్మ దయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వందిత సుందరి మాధవి చంద్ర సహోద హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయి మంజుల వాసిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షి శాంతయుతే జయ జయ హే మధుసూదనాశిని నిర్మమామమదాహంత్రి నిష్పాపాపనాశిని నిష్క్రోధ క్రోధ శమని నిర్లోభలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద వేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్కలిగ్రహ నిస్తుల నీల చికుర నిరాకార నిరంజయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖ హంత్ర సుఖ ప్రళయ దుష్ట దూర దురాచారి శుని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధికవర్రే కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది అందాలు చిందించు మందహాసము ఆ మోము అగుపించు చంద్ర
బింబము కూర్చుంటే కులన బొమ్మలాగే ఉంటుంది. ఆ బొమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది. మన ఇంటికి ఉంటుంది మన చిట్టి తల్లి, మన ఇంటికి ఉంటుంది మన చిట్టి తల్లి, మన అడిగింది ఇస్తుంది బంగారు తల్లి, మన అడిగింది ఇస్తుంది బంగారు తల్లి. అమ్మవారే కూర్చుంటే కుందన హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. ఇలా మా 108వ పారాయణం శుక్రవారం, శ్రావణ మాసం మొదటి శుక్రవారమే కలిసి రావడము, ఆ రోజు నా బర్త్డే కూడా రావడం కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం, ఆజ్ఞగా భావిస్తున్నాను. ఆ రోజు ఉప్పల నాగేశ్వరరావు మాధవిల వాళ్ళ ఇంట్లో సౌందర్యలహరి పారాయణం జరిగింది. అమ్మవారి దయతో దిగ్విజయంగా 108 పారాయణాలు పూర్తి అయినాయి. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లు.